జేఈ మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని ఎన్ని రకాలుగా ఇవ్వచ్చో అన్నది మనం చేద్దాం. అంటే మిగతా అన్ని కాంబినేషన్స్ని బట్టి దాన్ని ఇంటర్ప్రిట్ చేద్దాము. క్వశ్చన్ చూడండి. ఫిగర్ షోస్ ఇన్ ద సర్క్యూట్ దట్ కంటైన్స్ 3 resistors 9 ohm each and 2 inductors 4 millihenry each. The reading of the ammeter at the moment switch K is turned on is dash. స్విచ్ చేసిన వెంటనే ఇందులో కరెంట్ ఎంత ఫ్లో అవుద్ది అని అడిగాడు. అంటే ఇందులో బ్యాటరీ నుంచి ఎంత కరెంట్ తీసుకుంటుంది అన్నది. సో చాలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకు సర్క్యూట్లో ఉన్నది ఏంటంటే ఇండక్టెన్స్ ప్రాపర్టీస్ మీరు తెలుసుకోవాలి ఫస్ట్. స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్ వేసిన వెంటనే అంటే T = 0+ అంట. అప్పుడు ఇండక్టెన్స్ యాక్ట్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. అదే స్విచ్ చేసేసి అది లాంగ్ టైం ఉంచావు, దట్ ఈస్ T → ∞ అన్నావు అనుకో, దెన్ ఇండక్టెన్స్ యాక్ట్ యాజ్ షార్ట్ సర్క్యూట్. సో ఈ కాన్సెప్ట్లో స్విచ్ వేసిన వెంటనే నీ కరెంట్ ఎంత తీసుకుంటుంది బ్యాటరీ నుంచి అంటే, స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్ చేసిన వెంటనే ఇండక్టెన్స్ ఓపెన్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది, ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ అవుతుంది. ఎందుకంటే సడన్ చేంజ్ని ఇండక్టెన్స్ యాక్సెప్ట్ చేయదు. సో ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో సర్క్యూట్లో ఉండేది మాత్రం ఇది ఒక్కటే. అంటే ఈ బ్యాటరీ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ R, దెన్ I is equal to 9/9, 9 volts by 9 ohms, 1 ampere. అంటే సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది యాంప్, ఇది 9 ohms, 9 volts. ఇది ఒక కేసు. ఇది యాక్చువల్గా ఎగ్జామినేషన్లో ఇచ్చింది, దీన్ని ఇలా చూసుకోవచ్చు. ఇంకొక కేసు, స్విచ్ చేసేసి ఫర్ లాంగ్ టైం ఉంచావు, అప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ వెన్ ద స్విచ్ క్లోజ్డ్ ఫర్ ద లాంగ్ టైం, kept the switch as a closed condition for the long time, then inductance will act as a short circuit. ఇందులో కరెంట్ ఉంటుంది మళ్ళా, బట్ దాని ప్రాపర్టీ షార్ట్ సర్క్యూట్లో ఉంటుంది. అప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఉంటుంది. 9 volts, 9 ohms, 9 ohms, 9 ohms. ఈ కరెంట్ ఎంత? ఈ 3 ప్యారలల్ ఉన్నాయి. దెన్ దిస్ బికమ్స్ 3 ohms. నౌ I is 9/3, 3 amperes. ఇది ఇండక్టెన్స్కి వచ్చేసరికి ఈ కాంబినేషన్ ఇది. అలా కాకుండా ఒకటే లెక్కించాడు, దాన్ని వేరువేరుగా ఇస్తే అలా మీరు చేయాలని. నెక్స్ట్ వన్ ఏంటంటే కెపాసిటెన్స్ ఉన్నాయి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇండక్టివ్ ప్లేస్లో నేను కెపాసిటెన్స్ని వేసాను. ఇప్పుడు స్విచ్ చేసిన వెంటనే T = 0+, అంటే స్విచ్ క్లోజ్ చేసిన వెంటనే వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో ఆర్ వాట్ ఈస్ ద కరెంట్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్ బై ద సర్క్యూట్. సో నౌ స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్ చేసిన వెంటనే కెపాసిటెన్స్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. సో నౌ స్విచ్ చేసిన వెంటనే షార్ట్ సర్క్యూట్ కిందంటే ఎలా ఉంటుంది? ఈక్వలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఇది అమ్మీటర్, 9 volts, 9 ohms. Again parallel combination, 3 ohms. So now current is 9/3, 3 amperes. This is all about కెపాసిటెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు స్విచ్చింగ్ యాక్షన్లో కెపాసిటెన్స్ షార్ట్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది. అదే స్విచ్ క్లోజ్ చేసి ఫర్ ద లాంగ్ టైం అలా ఉంచాం అనుకో, దట్ ఈస్ T → ∞. దెన్ కెపాసిటెన్స్ ఫుల్గా ఛార్జ్ అయిపోయి ఇది ఇటు నుంచి పంప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ కెపాసిటెన్స్ వోల్టేజ్ సోర్స్ కింద యాక్ట్ అయ్యి దానికి ఆపోజిట్లో సేమ్ ఈక్వలెంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో చేయడానికి ట్రై చేస్తుంది. నౌ ఇటు కరెంటు సేమ్ వస్తుంది, ఇటు పక్క ఆపోజిట్లో సేమ్ కరెంట్ వస్తుందంటే కరెంట్ ఫ్లో ఇన్ దిస్ సర్క్యూట్ బికమ్స్ 0. దట్ మీన్స్ ఇది ఓపెన్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది ఫర్ ద లాంగ్ టైం T = ∞. అప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ అలా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. ఇది 9 volts, ఇది ఒకటే మిగులుతుంది, ఇది ఒకటే ఉంటుంది. అదే 2 ఓపెన్. ఇంకా ఇది 9 volts. నౌ కరెంట్ ఈస్ 9/9, 1 ampere. సో ఈ రకంగా మీరు
కాంబినేషన్ ఆఫ్ ఇండక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్ ఆర్ బోత్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉన్నప్పుడు మీరు చేసుకోవాల్సిన మెథడ్ ఏంటంటే 1 by 1 మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇలా కాకుండా అది వేరే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను వేరే వాళ్ళకి. ఓకే, నా అలా కాకుండా ఇది ఇండక్టెన్స్, అదే సర్క్యూట్ని మళ్ళీ అంటే వేరే కాంబినేషన్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. యాంపేరు అంటే అన్నీ ఇంతకుముందు ఇండక్టెన్స్ ఉంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఉంటే కెపాసిటెన్స్. నౌ T ఈజ్ ఈక్వల్ టు 0+, అంటే స్విచ్ చేసిన వెంటనే యామ్మీటర్లో కరెంట్ ఎంత? ఇది 9, 9, 9. స్విచ్ చేసిన వెంటనే ఏం చెప్పాను? ఇండక్టెన్స్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్, కెపాసిటెన్స్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. స్విచ్ వేసిన వెంటనే, ఎందుకంటే ఇందులో కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇమీడియట్ చేంజెస్ని, సడన్ చేంజెస్ని ఇండక్టెన్స్ యాక్సెప్ట్ చేయదు. నౌ ద ఈక్వలెంట్ సర్క్యూట్ బికమ్స్, ఇది ఓపెన్ కదా, ఇది షార్ట్ యామ్మీటరు, ఇది 9, 9, ఇది 9 volts. కరెంట్ ఎంత అంటే 2 ప్యారలల్ కదా, 4.5 ohms. నౌ కరెంట్ ఈస్ 9/4.5, 2 amperes, రైట్. అదే T ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అంటే T టెన్స్ టు ఇన్ఫినిటీ, స్విచ్ క్లోజ్ చేసి ఎక్కువ టైం ఉంచామనుకో, నౌ దిస్ బికమ్స్ షార్ట్ సర్క్యూట్, దిస్ బికమ్స్ ఓపెన్ సర్క్యూట్. ఎందుకంటే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది కదా. నౌ ఈ రెండు ప్యారలల్లో ఉంటాయి సేమ్. ఈ రకంగా మీరు 1 by 1 ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఇంకా ఏ రకంగా ఇవ్వచ్చు, అలా ఇస్తే మనం ఎలాగా మైండ్ ప్రిపేర్ చేయాలనేది మీకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, వాళ్ళు ఎంత లాగా ఇచ్చినా, అంటే ఏ రకంగా ఇచ్చినా అది కాంప్లికేట్ అవ్వదు, ఈజీగా ఇంతేనా అనిపిస్తుంది, రైట్.